గౌతమి చౌదరి అంటే ధర్మ కేసు ఏదైతే ఉందో మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఒకవైపు నుంచే వాదన అంటే నేను మోసపోయాను, నన్ను ఇలా చేశారు, అలా చేశారు అని చెప్పి మీడియాకు వచ్చిన పరిస్థితి. నిజంగా శేఖర్ భాష ఎన్ని రోజులు లేడు. ఎందుకంటే ఎక్కడైతే ఏదన్నా జరిగి ఏదన్నా ఎవరికన్నా మగవాళ్ళకి ఏదన్నా ఇబ్బంది కలిగితే అక్కడ శేఖర్ వస్తాడు. శేఖర్ ఎంట్రీ ఉంటది. దాని తర్వాత నిజాలు ఒక్కొక్కటి బయటకొస్తాయి అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. నిజంగా ఆ కేసుని చూసిన తర్వాత నీకేమనిపించింది శేఖర్? ఏంటి ఏం చెప్తావు? ఇప్పుడు నేను ఎప్పుడొస్తానంటే ఆయనకి ఇప్పుడు ధర్మాన్ని ఆయన నిజంగా నాకు అన్యాయం జరిగింది ఆయన ఎవరికైనా ఆయన ఆయన ఏదో రకంగా నన్ను అప్రోచ్ అయినా లేకపోతే ఆహ్, ఆయన శ్రేయోభిలాషులు ఎవరన్నా సరే నన్ను అప్రోచ్ అయినా నేను హ్మ్. వచ్చుండేవాడినేమో. బట్ ప్రస్తుతానికి నేను కొంచెం వేరే టైట్ షెడ్యూల్‌లో ఉండే. బట్ తర్వాత ఆయన శ్రేయోభిలాషులు కొంతమంది నేను మాట్లాడాను. అండ్ ఈవిడ ఇంటర్వ్యూస్ కూడా కొన్ని చూసున్నాను. ఓకే. అన్నిటికంటే మించి మీడియాలో ఎన్నైనా మాట్లాడొచ్చు. సి వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, వాడు అలా చేశాడు, వీడు ఇలా చేశాడు అని చెప్పి ఈవిడ ఆయన మీద ఏదో ఆవిడ అక్కసంతా కూడా వెళ్ళగక్కుంటుంది. అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మనకు తెలియదు. ఆవిడ వర్షన్ అది. ఆయన వర్షను ఆయన చెప్పారు. కానీ ఏది నిజం అనేది సాక్ష్యాలను బట్టే మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు పోలీసుల స్టేషన్లో ఆవిడ పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో, ఏంటి గచ్చిబౌలి పిఎస్ అనుకుంటా, గచ్చిబౌలి. ఎఫ్ఐఆర్లో 4 సెక్షన్లు పెట్టినట్టున్నారు. ఒక సెక్షను నీకు ట్రాన్స్లేట్ చేసి చెప్తా. అది ప్రస్తుతం బిఎన్ఎస్ వచ్చేసింది కాబట్టి అది 498A అంటే నీకు టక్కుమని అర్థమైపోద్ది. 498A ఒకప్పుడు తెలుసు కదా, మగాళ్ళని సాధించడానికి పెట్టిన సెక్షన్. సో దానికి సాక్ష్యాలు, ఆధారాలు ఏం అక్కర్లేదు, సెక్షన్ పెట్టేస్తారు. అసలు ముందు పెట్టేస్తే చాలా లోపల ఎత్తారు. లోపల వేయడం అనేది ఇప్పుడు తీసేశారు. ఇదివరకు దీన్ని చాలామంది మిస్యూజ్ చేశారనే కోణంలో సుప్రీంకోర్టు రకరకాల జడ్జిమెంట్స్ ఇచ్చి ఇప్పుడు 498Aకి అరెస్టులు లేవు ఇంతకు ముందులాగా. 498 ఏంటంటే నిన్ను, మీ అమ్మని, మీ నాన్నని, మీ ఇంట్లో ఒక 16 మంది, 15 మంది, ఎంతమంది అయినా పెట్టచ్చు. ఒకప్పుడైతే వాళ్ళందరినీ తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం, చాలా హడావిడి ఇవంతా నడిచి చాలామంది ఫ్యామిలీలు సూసైడ్లు చేసుకోవడాలు ఇటువంటివన్నీ కూడా జరిగి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది ఒక దాంట్లో. ఏంటంటే లీగల్ టెర్రరిజంకి ఇటువంటి సెక్షన్స్ ఉపయోగపడుతున్నాయని ఓకే సుప్రీంకోర్టు చెప్పింది. అంత దారుణంగా దీన్ని వాడుకుంటున్నారు. కొంతమంది అయితే మొగుడు తర్వాత మొగుడు అలా 7-8 మందితోటి ఇదే సెటిల్మెంట్లు చేసుకుంటూ 498 పెట్టడం, డబ్బులు. సో ఇప్పుడు ఏం చేసిందంటే సుప్రీంకోర్టు నో, ఓన్లీ కౌన్సిలింగ్, అరెస్ట్ లేవని చెప్పేసింది దానికి. సో మరి సాక్ష్యాలు గీక్షాలు గట్టిగా ఉంటే తర్వాత జస్ట్ కేసు పెట్టినంత మాత్రం ఏమవుతుంది. ఆ రకంగా ఒక సెక్షన్. రెండోది కొట్టాడు, మూడోది తిట్టాడు, ఓకే, నాలుగోది నా డబ్బులు గుంజుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ 4 సెక్షన్లు, ఓకే. సో కొట్టాడు, తిట్టాడు అనే దానికి ఆవిడ సాక్ష్యాలు ఏమున్నాయో మనకి బయట ఎక్కడ పెట్టలేదు. ఆవిడ ఈవిడ కొడుతున్నట్టుగా కానీ, లేకపోతే తిట్టాడు, మేబీ 3 పెళ్ళానికి ఆవిడ ఉంటారు. సో ఇవి ఏవి కూడా అరెస్ట్కి పనికొచ్చే సెక్షన్స్ ఒక్కటి కూడా లేవు దాంట్లో. సో ఆయన గురించి పెద్ద బాధపడాల్సింది ఏం లేదు. బాధపడేది ఒకవేళ ఏదైనా ఉన్నదంటే ఆయన ఇమేజ్ని డ్యామేజ్ చేయడం, ఆవిడ మీడియాలో మాట్లాడు. సో దీనికి ఆయన ఇచ్చు కేసు, డిఫెమేషను లేకపోతే ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న కేసులు వేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఇటువంటిది ఆపండి అని చెప్పి ఆయన కోర్టులో రిట్ కూడా వేసుకోవచ్చు. ఓకే. అంటే ఆవిడ చెప్తుంది సీరియస్ ఎలిగేషన్ చేస్తుంది. చాలామంది అమ్మాయిలతో ఆయనకి సంబంధాలు ఉన్నాయి, అక్రమ సంబంధాలు ఉన్నాయి, నా భర్త అలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పి బయట కూడా చాలా మీడియా వాళ్ళ దగ్గర కూడా మాట్లాడిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ నిజంగానే ఉన్నా కూడా అది చట్టరీత్యా ఇవాళ నేరం కాదు. ఆఫ్టర్ 2018 నువ్వు కానీ లేకపోతే ఆవిడైనా ఎవరైనా సరే పెళ్ళి కాకపోయినా ఇష్టపూర్వకంగా నువ్వు ఎవరితో అయినా ఉన్నప్పుడు దాన్ని నేరంగా పరిగణించకూడదు అనేది చట్టం ఇప్పుడు. కాకపోతే నువ్వు దీన్ని బేస్ చేసుకొని విడాకులకు అప్లై చేసుకోవచ్చు. అంటే ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం, భార్యలు వెళ్ళిపోయి రెడ్ హ్యాండెడ్గా భర్తలను పట్టుకోవడం, పోలీసుని తీసుకొని వెళ్తున్న పరిస్థితి కూడా కొన్ని చూస్తున్నాం కదా శేఖర్, అదేంటి అంటారు? మీన్ ఏది జరిగినా కూడా ఆ పర్టికులర్ సీన్ నోట్ చేసుకోవడం వల్ల వీళ్ళకి వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎవిడెన్స్ దొరుకుతుందేమో. విడాకులు తీసుకోవడానికి ఒక ఎవిడెన్స్ తప్ప ఇన్నది భర్త వేరే ఆవిడతో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినా కూడా నువ్వు ఆయన మీద కేసు పెట్టలేవు. అలాగే భార్య వేరే ఆయనతో ఉన్నా కూడా భర్త కేసు పెట్టలేడు. ఇప్పుడున్న చట్టాలు అవి, మారిపోయింది లోకం.
గుర్తుపెట్టుకో, అర్థమైందా? 2018 తర్వాత అక్రమ సంబంధాలనే మాటే లేదు. దీపికా పడుకునే మై ఛాయిస్ అని ఒకటి పెట్టింది, చూసావు నువ్వు ఎప్పుడన్నా? నేను నా ఇష్టం వచ్చిన వాడితో పోతా, నా ఇష్టం వచ్చిన వాడితో ఉంటా, పెళ్ళైనా సరే నా ఇష్టం వచ్చిన వాడితో పోతా, అడగడానికి లేదు అని పెడితే పెద్ద గొడవ అయింది. అందరూ కూడా తిట్టి అవతల పడేశారు. బట్ పేరుకే మనది భారతీయ న్యాయ సంహిత, కానీ నిజంగా మన భారతీయత ఎక్కడ ఉంది దాంట్లో? విచ్చలవిడితనానికి ఇది ఒక ఇదనమాట. ప్రజల కోసమో లేకపోతే వాళ్ళ సౌలభ్యం కోసమో లేకపోతే నార్మల్గా ఎవరైతే కొంతమంది అమాయకులు బలి కాకుండా ఉండాలి అని అంటూ వచ్చిన దానికోసం పెట్టిన సెక్షన్‌ని నిజంగా ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళందరూ ఇలాగ బ్యాడ్‌గా యూజ్ చేసుకుంటున్నారు అనుకోవచ్చా శేఖర్? ఎందుకు న్యాయస్థానం అంటే కాలక్రమేణా వెస్టర్నైజేషన్ పెరుగుతున్నప్పుడు కొన్ని మార్చుకుంటూ వెళ్తాం. కానీ మార్చుకోవాల్సినవి కొన్ని అలాగే ఉన్నాయి. నిజంగా చాలా అంటే అదే అంటున్నాను, పోను పోను స్వేచ్ఛకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బాధ్యత కన్నా. అవును. బాధ్యత కన్నా స్వేచ్ఛకి ఇస్తున్నారు. సో ఆ రకంగా ఇప్పుడు కుక్కకి లేదు, పిల్లికి లేదు, మనిషికి ఎందుకయ్యా అదేదో అంటారే, కోతికి ఉందా ఈ పెళ్ళాచారం, జంటలు కట్టే జంతువులెరగ వెడ్డింగ్ విడ్డూరం, ఎందుకు మనకి గ్రహచారం అన్నట్టుగా పెళ్ళి అనేది ప్రస్తుతానికి అదొక అంటే డబ్బులు గుంజడానికి ఆడవాళ్ళకు ఉపయోగపడే ఒక ఇదవుతుంది తప్ప మగాడికి ఏ రకంగానూ అది పనికొచ్చే ఇది లేదు, దాంట్లో సెక్షన్స్ లేవు. ఓకే. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఇదే సీన్ రివర్స్లో జరిగింది అనుకో, భార్య వేరే వాడితో అక్రమ సంబంధంలో ఉండగా భర్త వెళ్ళి పట్టుకున్నాడు, పోలీసుని కూడా తీసుకుని వెళ్ళాడు. అయితే ఏం చేస్తావు? అవునా? అది పెట్టి నువ్వు విడాకులు అప్లై చేసుకోవచ్చు అంతే. కానీ ఓకే, విడాకులు అప్లై చేసుకున్న తర్వాత ఇదిగో వీడి దగ్గర నుంచి నాకు నష్టపరిహారంగా ఒక 10 లక్షలు లేకపోతే 50 లక్షలు ఇప్పించండి అని చెప్పి నువ్వు అడగలేవు. బట్ ఇదే రివర్స్లో జరిగితే భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నాడు, ఈ విషయం ఆవిడ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నప్పుడు ఈ బేస్ చేసుకొని ఈవిడ విడాకులకు అప్లై చేయొచ్చు. అప్లై చేసినప్పుడు ఈయన దగ్గర నుంచి ఎంతో కొంత డబ్బును కూడా సెటిల్మెంట్ డబ్బు కూడా ఇప్పించవచ్చు. అవును. ఇది మగాడికి లేని సౌలభ్యం, ఆడవాళ్ళకి మాత్రమే ఉన్న సౌలభ్యం అనమాట. సో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి చేస్తే డబ్బులు వసూలు చేసి తప్ప ఆయన అరెస్ట్ చేయించలేదు. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉందో అంటే ఆ అమ్మాయి ధర్మకు సంబంధించి కేసు పెట్టిన ఆవిడ ఎవరైతే ఉన్నారో నిజంగా ఏం ఆవిడ కోరుకుంటుంది నాకు ఇట్లా జరిగింది అని చెప్పి అన్ని మీడియాలకు వచ్చి అన్ని చోట కూడా అన్ని ఛానల్స్ కూడా తిరిగిన పరిస్థితి. డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం తప్ప దీంట్లో ఆమెకు వచ్చేది ఏం లేదంట. అంటే అమ్మో డ్యామేజ్ అవుతుంది, అమ్మో నాకు డ్యామేజ్ అవుతుంది, ఏదో రకంగా సెటిల్ చేసుకుంటే పోలా, ఎంతో కొంత ఇచ్చేద్దామా, లేకపోతే ఆవిడ డిమాండ్స్ ఏవో నేను తీర్చితే పోలా అనుకునే స్టేజ్కి మనిషి రావడానికి ఇది ఉపయోగపడుతుంది. ఓకే. పోలీస్ కేసు ఉంది, అది వేస్ట్ చేసుకుని ఈవిడ ఎన్ని ఆరోపణలైనా చేస్తుంది. ఓకే. సో ఆరోపణల్లో నిజాలు మనకి తెలియదు. బట్ ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళకి ఒక బిడ్డ ఉన్నాడబ్బా, బాబు పాపం, మరి బాబు అనుకుంటా. అవును. మొగుడు పిల్లలకి గొడవలు ఉండొచ్చు. అవును. ఇవాళ రేపట్లో అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు భర్తలు అవి తెలిసిన కూడా కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ ఉండే భార్యలు చాలామంది ఉన్నారు. ఇది నిజం. భర్త వేరే అమ్మాయితో ఉన్నాడని తెలిసినా ఏదో రకంగా మెల్లగా వదిలించుకుందాం అనుకున్నాను. నా భర్త అక్రమ సంబంధం పెట్టేసుకుని, నా భర్త అక్రమ సంబంధం, నా భర్త దరిద్రుడు, నా భర్త చండాలు అని జనరల్గా ఎవరు చెప్పుకోరు. ఇది రివర్స్లో కూడా అంతే. ఒకవేళ తన భార్య వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుందంటే పట్టుకొని వదిలేద్దాం అనుకుంటాడో లేకపోతే మార్చుకుందాం అనుకుంటాడు తప్ప నా భార్య ఎలా చేసింది, నా భార్య ఎలా చేసింది, నా భార్య ఎలా చేసింది ఏమక్కడ చెప్పుకోడు. ఎందుకు? వీడికే కదా పరువు తక్కువ. రేపు వీడి పిల్లలు ఉంటారు కదా, ఈ పిల్లలు రేపు స్కూల్కి వెళ్ళినప్పుడు మీ అమ్మ అట్లాగా లేకపోతే మీ నాన్న ఇట్లాగా అని వాడిని ఎక్కిరిస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, ఇప్పుడు వాళ్ళ నాన్న గురించి ప్రపంచం అంతా ఇంత బ్యాడ్ చేసేది కదా, రేపు ఆ పిల్లోడు స్కూల్లో చేరిన తర్వాత ఎప్పుడైనా సరే వాడిని అలా వేరే వాళ్ళ అన్న రేపు పెద్ద అయిన తర్వాత వాడు చూసుకున్నా, రే మీ నాన్న ఇట్టంటే రా అని అవకాశం లేకపోలేదు కదా. 100% కదా. ఎంత బాధ ఇస్తుంది ఆ పసి హృదయానికి, ఎంత గాయం అవుతుంది. సో ఒక రెస్పాన్సిబుల్ వైఫ్గా కాకపోయినా ఒక రెస్పాన్సిబుల్ తల్లిగా ఆలోచిస్తే, సరే తండ్రి చెడ్డవాడు అతనికి దూరంగా ఉన్నా కూడా జనరల్గా ఆ పిల్లవాడికి నువ్వు ఒక మంచి పుట్టకే పుట్టావురా, ఒక మంచివాడికే పుట్టావురా అని ఒక దీంతోనే పెంచుతారు కదా. ఏదో అయినా కూడా ఇప్పుడు సపోజ్ కొన్ని సినిమాల్లో చూస్తుంటాం, తండ్రి ఏదో కూని కూరో లేకపోతే ఏదో ఈ జైలు పూస లెక్క పెడుతుంటాడు, తల్లి ఏం చేస్తుంది, ఏదో చెప్తుంది వాళ్ళ నాన్న అలా ఇలా కాదని మంచిగానే చెప్పుకుంటుంది. అవును, మంచివాడే మీ నాన్న. ఎందుకంటే వాడికి చెప్పడమే కాకుండా బయట అందరికీ టమ్ముకుంటే నామగుడు డాష్, నామగుడు వేస్ట్ గాడు, నామగుడు దరిద్రుడు, నామగుడు చండాలుడు, నామగుడు అది ఇదని చెప్పుకోవడం అనేది వాళ్ళకే, ఆ ఫ్యామిలీకే చిన్న చూపు. ఇంకా వాళ్ళ రిజెక్షన్ అది, అంతే, మనం ఏం చేయలేం.